హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గాయస్. ఈరోజు అయితే మేము ఊరిటి క్రికెట్ టోర్నమెంట్కి అయితే వచ్చాము. ఇది మా ఫస్ట్ రౌండ్ గాయస్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి. మ్యాచ్ మొత్తం అయితే కవర్ చేయబోతుంది. అసలు మా గ్రౌండ్ అది ఏ విధంగా ఉంటుందని చూడండి, చూస్తూనే ఉండండి. ఓకేనా? మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఊరికైతే వచ్చేసాం. ఇక ఆటో దిగి ఇంకా నడుచుకుంటూ గ్రౌండ్కి అయితే వెళ్తున్నాము. గైస్ మాకైతే 8:30 గ్రౌండ్లో ఉన్నారని చెప్పారు. అందుకని చెప్పి మేము తొందరగా అయితే వచ్చేసాము. కానీ గ్రౌండ్లో ఇంకా ఎవరు కనిపించట్లేదు. ఆడియన్స్ కూడా ఎవరు ఇంకా రానట్టున్నారు. మేమైతే గ్రౌండ్కి అయితే ఎంట్రీ అయిపోయాము. గైస్ మనమైతే ఇప్పుడు ఊరిటి క్రికెట్ గ్రౌండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు మన ప్లేయర్స్ అయితే రెడీగా ఉన్నారు. ఇంకా మన ఆపోజిట్ ప్లేయర్స్ అయితే ఇంకా రాలేదు, అందుకని వెయిటింగ్. ఈ ఊరిటి క్రికెట్ గ్రౌండ్లో అయితే ఇదే ఫస్ట్ టైం రావడము మా టీం. ఇంకా ప్లేయర్స్ కోసం, ఇక్కడ ఆడియన్స్ కోసం అయితే మంచిగా వాటర్ అయితే బాగా సప్లై చేయడానికి మంచిగా వాటర్ బాటిల్ అయితే పెట్టారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్లేయర్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఆకలితో వెళ్లకుండా భోజనాలు కూడా ఇక్కడైతే పెడుతున్నారు. ఎంపీఆర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. గ్రౌండ్ కొంచెం ఒక సైడ్ అయితే బాగాలేదు, సైడ్ పెడితే 2D అంట. మధ్యలో కొంచెం చిన్న గ్యాప్ ఉంది, దాంట్లో కిందకి వాటర్ అనేది ఉంది, దాంట్లో పడితే 2D అంట. నెక్స్ట్ ఇటు చూసినా కానీ ఇటు గ్రౌండ్ బాగాలేదు, ఇటు బాగానే ఉంది. గైస్ మన బెన్నెట్ టీం అయితే ఇప్పుడు టాస్ అయితే గెలిచింది. బౌలింగ్ అయితే తీసుకున్నారు. గేమ్ అయితే ఇప్పుడు ప్రారంభం అయింది. ఇదిగో ఆఫ్ సైడ్ వైపు చూద్దాం. 2 రన్స్ చాలా చక్కగా ఈజీగా 2 రన్స్ తీసుకున్నారు నెలకికు టీం నుండి. రెండో బంతిను వావ్, గుడ్ షాట్, చాలా చక్కటైన షాట్. ఎంపైర్ సిగ్నల్. గుడ్ డిఫెన్స్, చాలా చక్కటైన బౌలింగ్ వేసిన శంకర్. ఇప్పటికీ 4 రన్స్ తన ఆఫ్ సైడ్ వైపు ఆడారు. కట్ షాట్, కానీ అది బ్యాట్స్మెన్ 2 రన్స్ వస్తుందని చాలా స్లోగా పరిగెట్టారు, కానీ గట్లు తగిలి మళ్ళా ఫీల్డర్ చేతికి వచ్చింది కైలాస్ నుండి. ఓకే, ఓవర్ కంప్లీట్. యా, నేరుగా ఫీల్డర్ చేతికి లెగ్ సైడ్ వైపు కొట్టారు, కానీ నేరుగా ఫీల్డర్ చేతికే. ఓ చిన్న మిస్టేక్, కానీ మళ్ళా బాల్ అందుకొని మరి కీపింగ్ చేతికి అందించారు. గుడ్ ఫీల్డింగ్ బిన్ను టీం నుండి, చాలా చక్కటైన ఫీల్డింగ్ చేశారు. చాలా చక్కటైన బౌలింగ్. ప్రతి బాల్ ఆఫ్ సైడ్ వైపే వేస్తున్నారు, కానీ బ్యాట్స్మెన్ మాత్రం చాలా ప్రెజర్ తో ఉన్నాడు. చూద్దాం. లెగ్ సైడ్ వైపు వాహ్, చాలా చక్కటైన షాట్ కొట్టారు, కానీ కేవలం సింగిల్ రన్ మాత్రమే వచ్చింది. ఓవర్ కంప్లీట్. ఓకే, సర్కిల్ ఓవర్ కంప్లీట్. సర్కిల్ ఓవర్ కంప్లీట్ అయినట్టుకి నెలకొక టీముకి 16 రన్స్ వచ్చాయి. లాస్ ఆఫ్ 1 వికెట్. 18 బాల్కి 16 రన్స్. కేవలం ఓకే 2 రన్. చాలా చక్కగా మొదటి బంతిని చూద్దాం. కేవలం 2 రన్స్ మాత్రమే.
బాగుంటదేమోనని చిన్న సందేహం. ఎంపైర్ సిగ్నల్ ఇస్ వైట్. చాలా చక్కటైన ఎంపైర్స్. గుడ్ డిఫెన్స్. లెగ్ సైడ్ వైపు కొట్టారు కానీ చూద్దాం ఎన్ని రన్స్ వస్తాయో చూద్దాం. ఓకే, చాలా చక్కటైన ఫీల్డింగ్ చేసి కేవలం సింగిల్ రన్ మాత్రమే ఇచ్చారు. గుడ్ ఫీల్డింగ్ ఇండియన్ టీమ్. గుడ్ డిఫెన్స్. చాలా చక్కటైన డిఫెన్స్. ఈజీగా సింగిల్ తీసుకున్న వినోద్. బాల్ కాళ్ళు కానీ ఫీల్డర్ చేతి మాత్రం ఏ మాత్రం వెళ్ళలేదు. చూద్దాం. ఓ, ఈజీగా 2 రన్స్ తీసుకున్నారు. గుడ్ డిఫెన్స్ కానీ బాల్ బేట్ టచ్ అయ్యి షాట్ కానీ కీపింగ్ మిస్. బేట్ టచ్ కానీ కీపింగ్ మిస్ చేశారు. చూడాలి చూడాలి ఏమైనా జరగచ్చు. కీపర్ చాలా బాధపడతాడు నిజంగా. ఎందుకంటే ఏమైనా షాట్ అలెక్సర్ వైపు. వావ్, మొట్టమొదటి 6 కైలాస్. 6 కోటకి తరలించిన కైలాస్. రెండో బాల్ కూడా లెగ్ సైడ్ వైపు కొట్టారు కానీ నేరుగా ఫీల్డర్ చేతికి వచ్చింది. గుడ్ ఫీల్డింగ్ బిన్నెన్ టీం నుండి. చాలా చక్కటైన ఫీల్డింగ్ చేస్తున్న. టాస్ బాల్ లెగ్ సైడ్ వైపు కొట్టారు కానీ చూద్దాం ఎన్ని రన్స్ వస్తాయో. వావ్, చాలా ఈజీగా 2 రన్స్ తీసుకున్నారు నెలకొక టీం నుండి. ఆఫ్ సైడ్ వైపు చాలా చక్కటైన షాట్ కొట్టారు కానీ ఫీల్డర్ మాత్రం ఏం చేయలేదు. ఎంపైర్ నుండి మరలా లెగ్ సైడ్ వైపు. ఓహ్, ఎంపైర్ సిగ్నల్ ఇస్ వైట్. మళ్ళా సేమ్ షాట్ సేమ్ ప్లేస్ కి తరలిద్దాం అనుకున్నారు కానీ బ్యాట్స్మెన్ కి ఏ మాత్రం బ్యాట్ కనెక్ట్ కాలేదు. మళ్ళా లెగ్ సైడ్ వైపు కానీ కీపింగ్ మిస్ ఫీల్డింగ్. ఓకే, మళ్ళీ లెగ్ సైడ్ వైపే ఆడుతుండగా మళ్ళా అదే లెంత్ అప్ లో వేస్తున్నారు. ఓ, చక్కటైన షాట్ కొట్టారు కానీ ఒక 6 కూడా చూసాం. స్ట్రైట్ గా ఆడారు కానీ నేరుగా ఫీల్డర్ మిస్ చేసి ఎంపైర్ సిగ్నల్ ఇస్ 4 రన్స్ చూసాం. చాలా చక్కగా ఆడుతున్న ఆగార్. ఓ, లెగ్ సైడ్ వైపు బాల్ గాల్లో. చూద్దాం ఏమైనా. చక్కటైన షాట్ తో ప్రకాష్. మళ్ళా లెగ్ సైడ్ వైపు 2 రన్స్ వస్తాయా చూద్దాం. ఈజీగా 2 రన్స్ వచ్చాయి. 7 ఓవర్లు కంప్లీట్ అయినటికి స్కోరు నెలకొక స్కోర్ 61, లాస్ ఆఫ్ 3 వికెట్స్. కంటూ బాల్ గాల్లో. చూద్దాం కానీ కేచ్ డ్రాప్. చక్కటైన మళ్ళా లెగ్ సైడ్ వైపు బ్యాట్స్మెన్ అవుట్. ఎలాగ అవుట్ అయ్యారో తెలుసా? 6 కొట్టారు కానీ వికెట్ మార్చారు. అందుకని
ఆఫ్ సైడ్ వైపు చూద్దాం. ఏమైనా సాట కానీ బాల్ మాత్రం టూరాన్ గ్రౌండ్ కి వచ్చింది. దీంతో ఎంపైర్ టూరన్ గా ప్రకటించారు. లెగ్ సైడ్ వైపు చూద్దాం. ఓ గుడ్ బిల్డింగ్. చాలా చక్కగా ఆఫ్ సైడ్ కొట్టారు కానీ ఓ చాలా ఈజీగా రన్ ఎక్కడైనా స్పీడ్ రన్నింగ్ చేసి మరి తన క్రీజ్ వద్దకు చేరుకున్నారు. చూద్దాం. ఆగర్ బాల్ ఏమైనా బౌలింగ్ చాలా యార్కర్ చేసి మంచి బౌన్సర్ చేసి చాలా చక్కగా ఆడారు. చూద్దాం. టూరనా ఫీల్డర్స్ చిన్న గుడ్ బౌలింగ్. ఇలాంటి 2 ఓవర్లు వేయాలంటే చాలా ప్రెజర్ ఉండాలి, చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. చాలా చక్కగా వేశారు చంటి. ఓకే 9 ఓవర్లు కంప్లీట్ అయినట్టు స్కోరు 71. లాస్ ఆఫ్ 4 వికెట్స్. యువర్ లాస్ట్ ఓవర్. చూద్దాం. నాగేంద్రకి ఇది 3వ ఓవర్. చూద్దాం. ఇంకా 5 బాల్ ఉన్నాయి. ఏమైనా షాట్ వికెటా బౌండరా ఓ లెగ్. చూద్దాం. ఓ లెగ్ సైడ్ వైపు వేశారు కానీ కీపింగ్ మాత్రం ఓ చాలా ఈజీగా టూర్ నుండి ఓ చాలా ఈజీగా 2 రన్స్ తీసుకున్నా. ఓకే ఆఫ్ సైడ్ వైపు ఓ చాలా చక్కగా 2 రన్స్ మాత్రమే లభించాయి. 10 ఓవర్లు కంప్లీట్ అయినట్టుకి నెలకి టీం కు లభించిన స్కోర్ 79. లాస్ ఆఫ్ 4 వికెట్స్. ఇప్పుడైతే మన టీం అయితే బాగానే ఆడారు. ఇప్పుడు బాగుంది, బౌలింగ్ కూడా బాగుంది. ఈ స్కోర్ని అయితే ఈజీగా బ్రేక్ చేయొచ్చు అని చూడాలి. మన బ్యాటర్స్ ఎలా ఆడతారు అనేది ఇప్పుడు చూద్దాం. మనము మీరైతే చూస్తూనే ఉండండి. గైస్ ఇదిగో చూసారు కదా, ఇప్పుడైతే ఈ మ్యాచ్ నెల్లుకి ఎక్కువ బిన్నడి అవుతుంది. ఇది కానీ గెలిస్తే నెక్స్ట్ రావుకోన లేదా దండుసూరుతో అయితే మాట్లాడుతుంది 14వ తేదీ. చూద్దాం ఈ గేమ్ గెలుస్తామా లేదా అనేది. రోహిత్ శర్మ టైగర్ జరా చూద్దాం. రెండో బంతి చూద్దాం. ఆఫ్ సైడ్ వైపు కట్ చేసి ఆడారు కానీ మిస్ ఫీల్డింగ్. నెలకి నాగేంద్ర చూద్దాం ఎలా ఆడతాడు యంగ్స్టార్. ఓ గుడ్ డిఫెన్స్. చాలా చక్కటైన 4.
ఓ ఓ నేను చాలా అలాకి ఎందుకంటే ఓ వినోద్ మాత్రం నెలకికో టీం నుండి ధోనిలా మరి దగ్గరుండి ఓ కేవలం సింగిల్ రన్ మాత్రమే వచ్చింది. నాతో పాటు కామెంట్ నెక్స్ట్ ఓవర్ లో వస్తారు లక్ష్మణ్. ఓ ఎంపైర్ సిగ్నల్ బ్యాటింగ్ 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 ఎంపైర్ సిగ్నల్ 4. ఓ లాస్ట్ బాల్ పూర్గా తరలించిన జయరాం. చాలా చక్కటైన ఎక్స్పీరియన్స్. దయచేసి అక్కడ కూర్చోబెట్టండి వాళ్ళని, ఫీల్డర్స్ అనుకుంటారు బ్యాట్స్మెన్. బ్యాటింగ్ అమ్మ బ్యాటింగ్. ఓ ఎంపైర్ సిగ్నల్ ఇస్ 2 రన్. నాగేంద్ర వా వా చాలా చక్కటైన షాట్ కొట్టారు. ఎంపైర్ సిగ్నల్ ఇస్ బ్యాటింగ్ బ్యాటింగ్ బ్యాటింగ్. చాలా చక్కటైన షాట్ లెగ్ సైడ్ వైపు. చూద్దాం ఫీల్డర్ బ్యాటింగ్ అమ్మ బ్యాటింగ్. ఎక్సలెంట్ బ్యాటింగ్. షార్మిదేగా బౌండరీ వైపు. ఓకే ఓకే ఎంపైర్ సిగ్నల్ ఇస్ వైడ్. ఓకే 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 ఓకే. మళ్ళా వైట్. దయచేసి తినేసి వెళ్ళండి. సారీ ఇక్కడ ఉండగానే చెప్పలేకపోయాం. బాల్ చూద్దాం ఏమైనా సాట, ఏమైనా సాట. ఈజీ తీసుకున్న బిన్న టీం నుండి చాలా అదనంగా తన ఖాతాలో ఎక్కువ పరుగులు ఇచ్చి ఎందుకు వచ్చారు. నాగేంద్ర తన బ్యాటింగ్ తో ఎలా ఆడతారో చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే అవుట్ అయిపోయాడు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మళ్ళీ దిగుతున్నాడు. ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ జెర్సీ నంబర్ 43. టాస్ బాల్ ఏమైనా సార్ ఆర్చర్ వైపు, ఆర్చర్ వైపు. ఎంపైర్ సిగ్నల్ ఇస్ నాట్ అవుట్. చాలా చక్కగా కూరుకుంటున్నారు. డాట్ బాల్ బాబు తాజ్పురం తొందరగా ఈ స్థలానికి వెళ్ళిపోవాలి. మన ఫోన్ అయిపోయినాడు, అవుట్ అయిపోయినాడు. నీకు ఏటో దాగి నాసి తెలుస్తుంది. వేస్తారు 6 లో. గైస్ 4 hours కంప్లీట్. స్కోర్ 40. అలాగే 4 వెళ్ళిపోయింది. 4 అయిపోయింది. షార్మిదేగా సోర్పిల్లి 4 4 అల్లదు అల్లదు.
తూర్పులు వెళ్తున్నావా సరే అయితే అదా వైడా అయిపోద్ది కదా గురు మూసేసరికి వైడ్ సిక్స్ మారలే వెన్న ఒకటి చేసాను చేతరావు సిక్స్ ఎక్కడ నీ వస్తారా సిక్స్ ఎక్కడికి అన్న 6 నేనా మీదరా ఆటో బండి Guys, 6 was completed. 64 score. నీకు సెట్ కోయమని చెప్పినాడు అట వికెట్ వెళ్ళిపోయింది అలో కూడా సిక్స్ మారలే వచ్చాడు సిక్స్ Excellent batting, Amma. అట్లా తట్టు 4 मिलेगा. Batting, Amma, batting. ఎల్లదు సిక్స్ Excellent batting, Amma. Mind blowing shot. 6. కొట్టాలి బాల్ మనం చూస్తున్నాము అక్కడికి వెళ్ళిపోయింది. బ్యాటింగ్ చేయాలి బాల్ వచ్చింది బ్యాటింగ్ గైస్ గేమ్ అయితే చివరి దశకు వచ్చింది. వీడియో అయితే ఇంతే గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే కొడుతుంది ఇది 8వ ఓవర్. సిక్స్ గేమ్ ఇస్ ఓవర్. అవలేదు రెండు కొట్టాలి బిన్నిడి విజయం సాధించింది ఫస్ట్ మ్యాచ్. 80 స్కోర్ గేమ్ టీం నుండి కూడా ఫినిష్ చేశారు. చాలా చక్కగా ఆడారు ఇద్దరు. తినేసి వెళ్ళాలి బ్రో గేమ్ చాలా చక్కగా ఆడినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను.